సేవలు అందించాల్సిన వీఆర్ఓ మద్యం సేవించి విధులకు హాజరు కావడం పశ్చిమ గోదావరి జిల్లాలో విమర్శలకు దారితీసింది. పెనుమంట్ర మండలం ఆలమూరులో మంత్రి ఎమ్మెల్యేల పర్యటనలో ఉండగానే వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న దిగమర్తి చిన్న అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులకు హాజరు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అతడిపై అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రజలకు సేవలు అందించాల్సిన వీఆర్ఓ మద్యం సేవించి విధులకు హాజరు కావడం పశ్చిమ గోదావరి జిల్లాలో విమర్శలకు దారితీసింది. పెనుమంట్ర మండలం ఆలమూరులో మంత్రి ఎమ్మెల్యేలు పర్యటనలో ఉండగానే వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న దిగమర్తి చిన్న అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రభుత్వ ఉద్యోగిగా విధులకు హాజరు కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అతడిపై అధికారులు చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. మద్యం తాగి విధులకు హాజరైన వీఆర్ఓ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, ఎందుకని వీఆర్ఓ మీద చర్యలు తీసుకోలేదు ఉన్నతాధికారులు? పూర్తి వివరాలు చెప్పండి. రాంబాబు రాంబాబు ఇక్కడ మద్యం సంబంధించి ఒక వీఆర్ మద్యం సేవిస్తూ విధులు హాజరైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ప్రధానంగా ఈ సంఘటన ఆచండ మండలంలోని ప్రకలం గ్రామంలో జరిగింది. ప్రధానంగా వీఆర్ దిగుమతి చిన్న విధులు హాజరయ్యే గ్రామంలోని మద్యం సేవించి వచ్చాడు. అది కాకుండా అదే రోజున ఆయన గ్రామంలోనైతే ఆయన పనిచేస్తున్న గ్రామంలోనైతే ఒక అధికార కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగరాణి, అదేవిధంగా ఎమ్మెల్యే వీళ్ళందరూ హాజరవుతున్నారు. ఆ సమయంలోనే మద్యం సేవిస్తూ ఆయన విధులు హాజరయ్యారు. అదే సమయంలోనే ఆయన మద్య సేవిస్తున్న విజువల్ సైతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. అయితే ఇప్పటివరకు అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోదు. ప్రధానంగా అతను పార్టీకి అనుచరుడు కావడంతో పార్టీకి అనుకూలంగా పనిచేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోని ఆయన మీద ఉన్నత స్థాయిలో కాస్త ఒత్తిడి రాకోకుండా ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాంతో అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు విచారణ కూడా చేసినట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందిస్తారని వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.